హిరణ్యకుడు అను ఒక ఎలుక చాలా తెలివైనది, మంచిది. ఎటువంటి అవమానాన్ని భరించలేదు. తన వారెవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే సహాయం చేసే ఉపకార గుణం ఉన్న మంచి ఎలుక అది. ఒక నగరంలోని మఠంలో దాని కాపురం. అక్కడ సాధువులు ఎక్కువగా ఉండేవారు. వారిలో చూడాకర్ణుడు అనే సాధువు ఒకడు. అతను మఠంలోని తన గదిలో ఒక చిలక కొయ్యకు తాడుకట్టి దానికి తన జోలి తగిలించేవాడు. ఆ జోలిలో బియ్యం వగైరా ఉండేవి. అతని గది పక్కనే నేలలో హిరణ్యకుడు పెద్ద కన్నం చేసి కాపురం ఉంటుండేది. చూడాకర్ణుడి జోలిలో వదిలేసిన బియ్యాన్ని, ఇతర రకాలైన ఆహార దినుసుల్ని, కూరగాయల్ని రహస్యంగా దొంగిలించి తన కలుగులో దాచేది. ఈ రకంగా ఆ ఎలుక బోలెడు ధాన్యాన్ని, ఆహార దినుసుల్ని నిల్వ చేసింది. దాని జాతివారిలో అదే గొప్పది. అయితే చూడాకర్ణుడు ఒకనాడు ఎలుక సంగతి పసిగట్టాడు. తాను దాచుకున్న వాటినన్నిటినీ దొంగిలిస్తున్న ఎలుకల్ని నాశనం చెయ్యాలని నిశ్చయించాడు. మరునాడు గుణపం తెచ్చి ఎలుక కన్నం తవ్వించాడు. కనిపించిన ఎలుకనల్లా చంపించాడు. తెలివైన హిరణ్యకుడు మాత్రం తప్పించుకుంది. ఆ మఠంలోనే మరొక చోట మకం పెట్టాలనుకున్నది. కాని అనుమానం వచ్చిన చోట, అవమానం జరిగిన చోట ఉండరాదని అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది. పట్టణాలలో అయితే ఎక్కడ ఉన్నప్పటికీ ఇటువంటి అనుమానాలు తప్పవని, అరణ్యంలో అయితే అక్కడ దొరికిన పళ్ళు ఫలాలు తిని హాయిగా బ్రతకవచ్చునని ఆలోచించి హిరణ్యకుడు అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో దానికి మందరుడు అనే తాబేలు, లఘుపతనకుడు అనే కాకి స్నేహితులయ్యారు. మూడు ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఈ హిరణ్యకునకు చిత్రగ్రీవుడు అనే ఒక పావురం కూడా స్నేహితుడు. ఒకసారి అడవిలో వేటగాడు నూకలు చల్లి వలపన్ని దూరంగా పోయి దాక్కుని చూస్తున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఆకాశంలో ఎగురుతూ పావురాల గుంపు వచ్చింది. భూమి మీద నూకలు చూసి తినాలనుకున్నాయి. ఆ పావురాలలో చిత్రగ్రీవుడు కూడా ఉన్నాడు. అడవిలో నూకలు రావడం విచిత్రంగా ఉంది. ఇది ఎవరో వేటగాని పన్నాగం, మనం దిగవద్దు అని చిత్రగ్రీవుడు అడ్డు చెప్పాడు. అయినా ఒక ముసలి పావురం మాటలు విని పావురాళ్ళు నేలమీద నూకల కోసం వాలాయి. వాలగానే వాటి కాళ్ళు వలలో చిక్కుకున్నాయి. గింజుకుంటున్న కొద్దీ చిక్కుపడిపోతున్నాయి. దూరంగా వేటగాడు రావడం కనిపించింది. తమకు చావు తప్పదని అవి దిగులు పడ్డాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా, ఇప్పుడు విచారించి లాభం లేదు. మనమందరం ఒకేసారి పైకి ఎగిరిపోదాం. నాకు హిరణ్యకుడు అనే మిత్రుడు ఉన్నాడు. అతని దగ్గరకు వెళితే వలకొరికి మనల్ని విడిపిస్తాడు అని ఉపాయం చెప్పాడు. చిత్రగ్రీవుని సలహా ప్రకారం పావురాలన్నీ ఒకేసారి రివ్వున గాలిలో ఆకాశానికి ఎగిరాయి. వాటి కాళ్లకు చిక్కుకున్న వలతో సహా అవి ఆకాశంలోనికి ఎగిరిపోవడంతో వేటగాడు నిరాశ చెందాడు. ఎక్కడైనా నేలవాలకపోతాయా, పట్టుకోలేకపోతానా అని కొంత దూరం పరిగెత్తి ఆయాసపడి చతికిలపడ్డాడు. చిత్రగ్రీవుడు మాట ప్రకారం పావురాళ్ళన్నీ హిరణ్యకుడి నివాసమైన ఒక కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుడు లోపల ఉన్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రమా, నేను చిత్రగ్రీవుణ్ణి, ఆపదలో ఉన్నాను, కాపాడు అని పిలిచాడు. చాలా కాలం తరువాత మిత్రుడు వచ్చాడని, పైగా ఆపదలో ఉన్నాడని విని హిరణ్యకుడు వేగంగా కన్నంలో నుంచి బయటకు వచ్చాడు. తీరా చూస్తే అక్కడ చిత్రగ్రీవునితో పాటు ఎన్నో పావురాలు వలలో చిక్కుకొని గిలగిల్లాడుతున్నాయి. సూక్ష్మగ్రాహి అయిన హిరణ్యకునకు సంగతి అర్థమైంది. వెంటనే పదునైన తన పళ్లతో ఆ వలత్రాళ్ళు కొరికాడు. చిక్కులు విప్పాడు. పావురాళ్ళు వల నుండి బయటపడ్డాయి. హిరణ్యకునకు కృతజ్ఞతలు చెప్పాయి. కొన్నాళ్ళు అతడి దగ్గరే ఉండి చిత్రగ్రీవునితో సహా పావురాళ్ళు ఎగిరిపోయాయి. నీతి: ఆపదలో ఆదుకున్నవాడే మంచి స్నేహితుడు. మీకెప్పుడైనా ఆపద వచ్చిందా? లేక మీరెప్పుడైనా చిక్కుల్లో పడ్డారా? అలాంటి సందర్భాలలో మిమ్మల్ని కాపాడిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? లేక మీరు కాపాడిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకు కుదిరితే మీ కథను కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి
ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.